ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ వస్తువు కనిపించకపోయినా, ఓ మనిషి కనిపించకపోయినా అందుకు ఒక సాక్ష్యం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి మనిషి మనకు తారసపడినా మన పాప వివరాలు మనకు తెలిసిపోతాయి. అలాంటి వారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఉంటారని నాకు అనిపిస్తుంది. నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉంటుంది. మీరా గారు, అవని 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 మీరా మీరా అవని 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 ఎవరమ్మా? అవనితో మాట్లాడాలి. ఎవరా అవని? అడుగుతుంటే చెప్పవేంటి? మధ్య మధ్యలో కోమాలో నుంచి బయటకు వస్తావు. అవని గురించి పలకరించి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతున్నావు. అమ్మా నువ్వు చెప్పమ్మా. అవని ఆ అవని వివరాలు చెప్పు. ఆమెతో ఏం మాట్లాడాలి చెప్పు, నేను వెళ్ళి కలుస్తాను. అవని హాస్పిటల్ 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 హాస్పిటల్. మీరా 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 మీ చెల్లెలతో ఇంకా ఎంతకాలం అండి మనకి టార్చరు? ఆ అవని ఎవరో తెలుసుకునే వరకు తప్పదు. ఆమెతో మాట్లాడిన తర్వాతే మీరా కోలుకుంటుంది అనిపిస్తుంది. ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. కర్మరా బాబు. ఏదో హాస్పిటల్ పేపర్లా ఉంది. దీని మీద ఎవరో ఏదో రాసున్నారు. ఇది లోపలేం చేస్తుంది? చీపురు కనబడుతోందిగా, ఇంటి పనులు చేసుకుంటోంది. లేదు కృష్ణ, దానికేదో దొరికింది. అది చదువుకుంటుంది. అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అది ఏంటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది.
చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉండుంటుంది. ప్రత్యక్షంగా వచ్చి ఈ నిజాన్ని చెప్పే పరిస్థితుల్లో నేను లేను. నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం. దేవుడి మీద ఒట్టు. ఇట్లు నీ శ్రేయోభిలాషి. ఇది అవని మేడం గారి గురించి ఎవరు రాశారు. వెంటనే మేడంకి అందజేయాలి. ఏయ్, ఆ స్లిప్ ఇవ్వు. ఎందుకండి? ఏయ్, ఇవ్వమని అడిగితే ఎదురు ప్రశ్నలు ఇస్తావేంటి? ఏవా? నేను ఇవ్వనండి. ఇది నాకు బీరువా కింద దొరికింది. అవని మేడంకి ఇస్తాను. ఏయ్, ఇవ్వు. ఏయ్, 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 ఆగు. ఏయ్, 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 ఆగవే. ఆచ్చా! పారిపోయింది. ఆచ్చా! అవని బిడ్డ మరణించలేదు. మీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మురాలు బ్రతికే ఉంది. బంగారం, సంక్రాంతిలో స్వామీజీ చెప్పిన దానికి ఈ లెటర్ కి సరిగ్గా మ్యాచ్ అయిపోయింది. ఎవరు రాసింటారంటావు? బీర్వా కింద దొరికింది అంటుందేంటి? అవని బిడ్డ చనిపోయిందని అనుకుంటుంటే ఈ ట్విస్ట్లేంటి? ఖచ్చితంగా నర్సే రాసుంటుంది. అవనికంతా తెలిసిపోతుంది. మేడం మేడం, ఏంటమ్మా? నేను రూమ్ క్లీన్ చేస్తుండగా ఈ పేపర్ దొరికింది. దీని వెనుక మీ పాప గురించి రాసింది చూడండి. ఇది ఎవరు రాస్తుంటారు బావా? ఏమో అవని, గెస్ చేయలేకపోతున్నాను. ఇది రాసిందెవరో తెలుసుకోగలిగితే మన పాప గురించి మనకి తెలిసిపోతుంది. అక్షయ, ఈ స్లిప్ దొరకడానికి కారణం నువ్వు. మా కూతురు గురించి మరో గొప్ప ఆధారాన్ని దొరికేటట్టు చేశాం. దీని ద్వారా అంతా తెలుసుకుంటాం. బావా, ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.